హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లిక్కర్ స్కామ్ కేసు అయితే ఆయన కుచ్చు బిగిస్తున్నట్టుగా చెప్తూ ఉంది. సో తొందరలో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తొందరలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది, ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్తే అటు భారతిరెడ్డి గారు జనంలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది పొలిటికల్ గా? మరి ఎటువంటి పరిణామాలకు దారి తీయొచ్చు అంటారు? మీరేం చెప్తారు సార్ దీనిపైన? లిక్కర్ కేసులో బిగ్ బాస్ అనే పదం దాదాపు 14 చోట్ల ఉందని వార్త వచ్చింది. వాళ్ళు పెట్టిన చార్జ్ షీట్లో, సిట్ పెట్టిన చార్జ్ షీట్లో. సో బిగ్ బాస్ అంటే జగన్ పేరు పెట్టలేదు, కానీ బిగ్ బాస్ అంటే ఇంకెవరు, జగనే కదా వైసీపీలో. కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే దాదాపు అందరిని అరెస్ట్ చేశారు. ఇంకా బయట ఉన్నది విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఇంకా మిగతా అంతా కూడా వాసుదేవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రజత్ భార్గవ్, వీళ్ళందరూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఇంకా అరెస్ట్ చేయాలన్న ఫిగర్ ఎవరన్నా ఉంటే బేసిక్గా జగనే ఉన్నాడు. మిథున్ రెడ్డి వరకు వెళ్తారని ఊహించలేదు, ఎందుకంటే మిథున్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ పర్సను. 3 సార్లు ఎంపీగా ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొడుకు. ఆయనకి సెంట్రల్ లెవెల్లో కూడా మంచి పలుకుబడి ఉంది, బీజేపీ వాళ్ళతో కూడా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేశారంటేనే బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా చంద్రబాబు ఆ స్టెప్ వేయడు. సో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అర్థం, ఎందుకంటే ఎంపీ స్థాయి అతన్ని అరెస్ట్ చేయడం అంటేనే. ఇప్పుడు కూడా అతని పలుకుబడి కోర్టులో కూడా ఏ స్థాయిలో ఉందో మనం చూసాము. ఇందాక ఒక వీడియో కూడా చెప్పుకున్నాం. అతనికి జైల్లో కూడా అన్ని సౌకర్యాలు ఇచ్చారు. ఆ సౌకర్యాలు అమలు చేయలేదని చెప్పి జైలు అధికారిని కూడా ఈరోజు కోర్టుకు వచ్చి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని కూడా కోర్టు ఆగ్రహించింది. ఆ స్థాయిలో ఆయనకుంది. కానీ ఈ స్థాయిలో చేస్తున్నారంటే ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ కొల్లూరు రవీంద్ర జగన్ అరెస్ట్ చేయబోతున్నారని కూడా ప్రకటించారు. తెలుగుదేశం మీడియా కానీ సోషల్ మీడియా కూడా జగన్ అరెస్ట్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు. సో ఢిల్లీకి ఈరోజు వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ కూడా సిద్ధమైపోయినాడు మానసికంగా ఎప్పటి నుంచో. ఆ మధ్య కూడా నేను ఇక్కడే ఉన్నాను, తాడేపల్లిలోనే ఉన్నాను, లిక్కర్ కేసులో నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు అని మీడియాతో కూడా ఆయన మాట్లాడాడు. అంటే జగనే కాకుండా నేను వైసీపీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేమందరము అరెస్టులకి జైలుకి పోవడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే ఎవరిది ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే టోకన్ అంటారు కదా, టోకన్ ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు లేచి మనం బ్యాంక్లో ఇంకో చోట ఎలాగే వెళ్తాము, అలాగే మా టోకన్ వచ్చినప్పుడు మేము జైలుకి వెళ్తాం, రెడీగా ఉన్నాం, ప్రిపేర్ అయిపోయినాం. జైల్లో 1 నెల 2 నెలలు 3 నెలలు ఉండాలి, ఓకే ఉంటాము, ఏమవుతుంది అని మేము సిద్ధమైపోయినాం. మానసికంగా కానీ ఫిజికల్గా కానీ రెడీగా ఉన్నాము అని. నిన్న కూడా అంబటి రాంబాబు, విడుదల రజని అదే అన్నారు. ఏం చేసుకుంటారు చేసుకోండి, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనేది అంటున్నారు. సో జైలుకి పోవడానికి రెడీ అయిపోయారు. మామూలుగా యుద్ధంలో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే శత్రువుని ఎక్కువసేపు ఒకే రకమైన పద్ధతుల్లో నువ్వు కానీ శత్రువుని అటాక్ చేస్తుంటే శత్రువు నీ పద్ధతులకి అలవాటు అయిపోతాడు, నీ పద్ధతులను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాడు అనేది 19వ శతాబ్దంలో ఒక రష్యాకి సంబంధించిన ఒక మిలిటరీ స్ట్రాటజిస్టు వాన్ క్లాడ్విట్జ్ అని ఒక ఆయన చెప్పాడు. ఇది ప్రతి యుద్ధంలో చెప్తారనమాట. సో ఆ విధంగా చంద్రబాబు ఒకే పద్ధతిలో, మూస పద్ధతిలో అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, అరెస్టులు చేయడం, జైల్లో చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు కదా. సో ఈ మెథడ్ పనిచేయదు. ఇంకా కొంతవరకు పనిచేస్తుంది. బిగినింగ్లో షాక్ వాల్యూ ఉంటుంది. ఒక పోసాని కృష్ణమురళి అప్పుడు షాక్ కొనింది, ఒక వల్లభనేని వంశీకి షాక్ వాల్యూ ఉన్నింది. తర్వాత షాక్ వాల్యూ లేదు ఇక్కడ. ఇప్పుడు చాలామంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్, షాక్ వాల్యూ ఇంక పోయింది. సో వాళ్ళు కూడా అలవాటు అయిపోతారు. అంటే ఇది అనమాట చంద్రబాబు మెథడు, మనల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు, అంతకంటే ఏం చేయగలరు, కానీ రెడీ అన్నట్టుగా వీళ్ళు అయిపోయారు. అందువల్ల చంద్రబాబు కూడా దీన్ని తెగే వరకు లాగితే వర్కౌట్ అవ్వదు. సో కొత్తది ఏదన్నా చేయాలి. ఇప్పుడు జగన్ కూడా అదే మెథడ్కి వెళ్ళిపోయాడు. సో జగన్ ఏం చేశాడంటే భారతిరెడ్డిని ట్రైనప్ చేస్తున్నాడు. చాలామంది అనేది ఏంటంటే జగన్ కానీ జైలుకి వెళ్తే ఈ ఒక్క కేసే ఉండదు, పిఎంఎల్ఏ చట్టం కిందనే జగన్ అరెస్ట్ చేస్తారు. పిఎంఎల్ఏ చట్టం కింద అయితే బెయిల్ త్వరగా రాదు. కవిత ఫర్ ఎగ్జాంపుల్ 5-6 నెలలు ఆమె జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇంకా 1 year జైల్లో ఉన్న అక్కడ ఆపు నాయకులు కూడా 1 year వరకు కూడా జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగా జగన్ కూడా మినిమం 6 నెలలు పెడతారు. ఈలోపు ఇంకో కేసు పెట్టి పీటీ వారెంట్ క్రియేట్ చేసి మళ్ళీ పెట్టచ్చు. అలాగే ఆయన ఒక 1 year జైల్లో పెట్టి మిగతా వాళ్ళందరినీ కూడా జైళ్ళకి పంపించేస్తే వైసీపీని క్లీన్ అయిపోతుంది అనేది తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం. చంద్రబాబు కూడా నేను వైసీపీని ఊడ్చేస్తానని మొన్న తిరుపతిలో చెప్పాడు.
సో ఇది వాళ్ళ ప్లాన్. దీనికి జగన్ కౌంటర్గా ఏం ప్లాన్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏమి జగన్ జైలుకి వెళ్ళినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నా కూడా పార్టీ బతకడానికి ప్రధాన కారణం విజయమ్మ, షర్మిల. వీళ్ళు బయట ఉండడం, అంటే వాళ్ళు ఒకరే అని కాదు కానీ వాళ్ళు మెయిన్ రీజన్. బయట ఉండి ఒక సింపతి క్రియేట్ చేయగలిగారు జగన్ పట్ల. ప్రజల్లో కూడా దీన్ని యాక్టివ్గా ఉంచడానికి వాళ్ళు ఆమె పాదయాత్ర చేయడం కానీ, విజయమ్మ సభల్లో పాల్గొనడం కానీ, స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఇది పనిచేసింది. భారతిరెడ్డి వ్యాపారాలు చూసుకుంది. అందువల్ల జగన్ జైల్లో ఉంచి వీళ్ళనంతా గైడ్ చేసుకుంటూ వచ్చాడు. పెద్ద ఇబ్బంది కలగల. కానీ ఇప్పుడు జగన్కి అలాంటి నెట్వర్క్ లేదు. జగన్ జైలుకి వెళ్తే బయట షర్మిల లేదు, మదర్ లేదు, విజయమ్మ లేదు. సో భారతిరెడ్డి ఏమో రాజకీయాల్లోకి ఇప్పటివరకు అడుగు పెట్టలేదు. ఆ మధ్య ఏదో పులివెందుల్లో కొంత ప్రచారం చేసింది తప్ప ఆమె ఏమి డైరెక్ట్గా ఇప్పటివరకు రాజకీయాల్లోకి రాలేదు. ఆమె మంచి బిజినెస్ ఉమెన్ అంతే. సో కాబట్టి జగన్ కష్టాలను ఎదుర్కొంటాడనే తెలుగుదేశం ప్లాన్. కానీ జగన్ ప్లాన్ ఏంటంటే, రేపొద్దున భార్యని రంగంలో దిగుదాం, కూతుర్లు ఎట్లాగో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూళ్ళలో చదువుకున్నారు. వాళ్ళు అది లండన్లో కానీ తర్వాత ఫ్రాన్స్లో చదువుకున్న అమ్మాయిలు. రేపొద్దున వాళ్ళని బిజినెస్లోకి తీసుకురావడం, వాళ్ళు బిజినెస్లు చూసుకోగలరు ఇద్దరు కూడా. ఈమెను ఫుల్ టైం రాజకీయాల్లోకి తీసుకొచ్చేయడం. ఎట్లాగైతే మనకి లల్లు ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయినప్పుడు రబ్రీదేవి వచ్చిందో, అట్లాగే ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ రంగంలోకి దిగిందో, అలాగా భారతిరెడ్డిని రంగంలోకి దింపేస్తే భారతిరెడ్డి జగన్ ఆదేశాలకు అనుకూలంగా పార్టీని చేయడంలో నిలబడుతుంది. ఆమెని ఏమన్నా అన్నా, ఆమెని డీల్ చేసినా మహిళల్లో సింపతి క్రియేట్ అవుతుంది. వీళ్ళు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళు ఆమె మీద మాట్లాడతారు కదా, ఎలాగో భారతిరెడ్డికి ఆమెకి వాడితో సంబంధం ఉంది, ఇవన్నీ మళ్ళీ వస్తాయి కదా. వచ్చినప్పుడు అది సింపతి క్రియేట్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాటజీతో జగన్ ఆల్రెడీ కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల ద్వారా ఆమెకి కొంత ట్రైనింగ్ ఇచ్చారని, అట్లాగే కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల ద్వారా కూడా ఎలా స్పీచ్ ఎట్లా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ విషయాలను హైలైట్ చేయాలి, పొలిటికల్గా ఎట్లా ఉద్యమాల్లో ఎలా పాల్గొనాలి, ఎట్లా తర్వాత కాస్ట్యూమ్స్ ఎలాంటివి వేసుకోవాలి, ఒక న్యూ గెటప్లోకి వెళ్ళి ఆమె ఒక రాజకీయ నాయకురాలు అవతారం ఎత్తి రంగంలోకి దిగాలి. అట్లాగే వైసీపీలో కూడా ఎవరెవరి మీద డిపెండ్ అవ్వాలి, ఎవరెవరు ఆమె చుట్టూ ఉండాలి. ఆల్రెడీ పిఎస్సి ఏర్పడింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పడింది. దాంట్లో చాలామందిని జగన్ పెట్టాడు. ఆల్రెడీ జగన్ డే 1 నుంచి కూడా జైలుకి వెళ్తే ఆర్గనైజేషను ఎవరెవరు నడపాలి, ఎక్కడెక్కడ అనేది కూడా ఇచ్చాడు. అందరికి ఆదేశాలు కూడా ఇచ్చాడు. మీరు సెంట్రల్ కమాండ్ అవసరం లేదు, ఎక్కడికక్కడ లోకల్ ఇష్యూస్ మీద మీరు పాదయాత్రలు చేస్తారా, లేకపోతే ధర్నాలు చేస్తారా, ఉద్యమాలు చేస్తారా, చేయండి. ఒకవేళ అరెస్ట్ అయితే నెక్స్ట్ లేయర్ వాళ్ళు ముందుకు రండి అని చెప్పాడు. దాని ప్రకారం ఆల్రెడీ చేసుకుంటూ వెళ్తున్నారు కార్యక్రమాన్ని. సో ఒక ప్రజల్లోకి ఎవరో ఒకరు హెడ్ లాగా ఉండాలి కాబట్టి ఈమెని భారతిరెడ్డిని దించి ఆమెకు కూడా ట్రైనింగ్ ఇచ్చి జైల్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇచ్చేయడం. అట్లాగే ఢిల్లీకి వెళ్ళాడు. ఈరోజు ఢిల్లీకి వెళ్ళిన జగన్ 2 పర్పస్లు. ఒకటి, కేంద్రంలో తనకి ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి, పలుకుబడి ఉంది. రెండోది, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఒక దగ్గర ఉంటారు, దొరుకుతారు ఈజీగా. కాబట్టి వాళ్ళని కలిసి తన వెర్షన్ చెప్పడం, జగన్ చంద్రబాబు వెర్షన్ చెప్పడం, అవసరమైతే మీడియాతో మాట్లాడడం, ఇవన్నీ చేయడం అనేది ఒక పని అయితే, రెండో పని లీగల్ నెట్వర్క్. రేపు తను కూడా జైలుకి వెళ్తే, ఇంకొంతమంది జైలుకి వెళ్తే లీగల్గా ఎలా సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడి కొంతమందిని అపాయింట్ చేసి వాళ్ళకి సంబంధించి రెమ్యునరేషన్లు అవన్నీ ఎట్లా చేరాలి ఇవన్నీ ప్లాన్ చేసుకొని, ఎట్లయితే లోకేష్ 1 month అక్కడ ఉండి ఇదే పని చేశారు లోకేష్ కూడా. అంటే అక్కడ బీజేపీ నాయకులతో మాట్లాడాడు, మీడియాతో మాట్లాడాడు, లీగల్ సిస్టమ్ని డీల్ చేశాడు. ఇదే పని ఇప్పుడు జగన్ చేయడానికి వెళ్తున్నాడు. దాని తర్వాత లింకులు కూడా కలుపుతున్నారు. నేను జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు డీల్ చేస్తాడో, అవినాష్ రెడ్డి కానీ మిగతా వాళ్ళకి ఆల్రెడీ సంబంధాలు అక్కడ ఉన్నాయి. కొంతమంది ఎంపీలకి గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే విజయసాయిరెడ్డిని కూడా కొంతవరకు సాఫ్ట్ చేసుకొని విజయసాయిరెడ్డి హెల్ప్ కూడా తీసుకోవాలని ఆల్రెడీ సుబ్బారెడ్డి ఆయన 2 సార్లు మన టీటీడీకి సంబంధించే బోర్డు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయనకి మంచి సర్కిల్ ఉంది జడ్జెస్తో వాళ్ళందరితో. సో రాధాకృష్ణ కూడా 2-3 సార్లు రాశారు. సో ఆయన్ని కూడా అక్కడ పెట్టుకొని ఇవన్నీ చేయాలనేది ఇప్పుడు జగన్ ప్లాన్గా కనబడుతుంది. అంటే జగన్ అంత ఈజీగా బెండో బ్రేక్ అయిపోయే పరిస్థితి లేదు.
జగన్ కూడా పోరాడడానికి డిసైడ్ అయిపోయారు. చంద్రబాబు మెథడ్స్ అర్థమైపోయినాయి. ఈ మెథడ్స్ని మనం ఎలా ఎదుర్కోవాలనేది జగన్ కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.